ఈరోజు బుద్ధ పూర్ణిమ. వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమ వస్తుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం ఫాలో అయ్యేవాళ్ళు, కొంతవరకు హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమకి ప్రత్యేకత ఉంది. అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటారు? ఈ రోజున బుద్ధుడు పుట్టినరోజు, బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ వచ్చిన రోజు, బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన రోజు. ఈ మూడు ఈయన వైశాఖ మాసంలో పౌర్ణిమ రోజున జరిగాయంట. కాబట్టి బుద్ధ పూర్ణిమ అనేది చాలా డివోషన్తో చేసుకుంటారు. గౌతమ బుద్ధుడు నేపాల్లోని లుంబిని దగ్గర కపిలవస్తు అనే ప్రాంతంలో పుట్టారు. 623 623 బీసీలో. దీని మీద కొన్ని పుస్తకాలు విభేదాలు ఉన్నాయి. జనరల్గా ఇది అగ్రీడ్ డేట్ అన్నమాట. అయితే బుద్ధుడికి సంబంధించి 3 ప్రాంతాలు. ఒకటి లుంబిని, ఆయన పుట్టిన ప్లేస్. రెండోది ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చిన జ్ఞానోదయమైన ప్లేస్. మూడోది కుషీనగర, ఆయన చనిపోయింది, అంటే మహాపరినిర్వాణం పొందింది. ఈ 3 ప్లేస్లు కూడా చాలా విశిష్టమైనవి. ఈ రోజున అక్కడికి చాలామంది విజిటర్స్ వెళ్తారనమాట. నేపాల్లోని లుంబిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. చాలా హోలీగా అక్కడ చూసుకుంటారు.